కేజీ చికెన్ తీసుకొనొచ్చి నాకైతే పులావ్ చేసి పెట్టు అన్నారు. సరే కదా అని చెప్పేసి స్టవ్ అయితే వెలిగించాను. దానిపైన గిన్నె పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను. తర్వాత కొన్ని స్పైసెస్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని 2 టేబుల్ స్పూన్ల అల్లం కూడా వేసుకున్నాను. అల్లం కూడా పచ్చి వాసన అంతా పోయేంత వరకు వేయించుకుని ఆ తర్వాత టమాటా ముక్కలైతే వేశాను. టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ముందుగా ఏదైతే మసాలాలు పట్టించి చికెన్ పక్కన పెట్టుకున్నాను, నానబెట్టుకున్నాను, ఆ చికెన్‌ని కూడా ఇందులో వేసుకొని వాటర్ పైకి తేలేంత వరకు అయితే చికెన్‌ని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత నేను ముందుగానే బియ్యం అయితే శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్నాను. ఆ బియ్యం కూడా అందులో వేసుకొని అంతా తిప్పుకోవాలి. ఆ తర్వాత ఎసరికి సరిపడా నీళ్ళైతే పోసుకోవాలి. నేనైతే ఇక్కడ కేజీ చికెను, కేజీ రైస్ అయితే పెట్టుకున్నాను. దానికి సరిపడా వాటర్ అయితే పోసుకున్నాను. ఆ వాటర్ పోసుకున్న తర్వాత బాగా హైలో పెట్టేసి ఇంకా మరగనిస్తూ ఉండాలి. ఆ చికెను, ఆ రైస్ అంతా ఉడికేంత వరకు చూసుకొని మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇంకొకసారి మూత తీసి చూసుకున్న తర్వాత ఇంకా ఫినిష్ అయిపోయింది. పులావ్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పులావ్ అయితే చాలా బాగుంది, బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.